Inspire is our success mantra and Sun is the right choice for you. రాజుగారి అడ్వాన్స్లు చాలామంది స్టార్ హీరోల దగ్గర ఉన్నాయని విన్నాము. అసలు రాంగ్ అది చాలా రాంగ్. ఓకే, నేను నా 22 సంవత్సరాలలో నేను ఎప్పుడూ అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు తీయలే. హిట్ కాగానే వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు ఒక అడ్వాన్స్ ఇద్దాం దేనికైనా ఉంటుంది, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. నేను ఇవ్వను, నా స్కూలే వేరు. అఫ్ కోర్స్ మీ స్కూల్ అంటే మీరే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. స్కూలే వేరు. అదే అంటే ఆ స్కూల్లో వెళ్ళండి. నేను అడ్వాన్స్లు ఇచ్చేసి డేట్లు తీసుకొని నేను సినిమాలు తీయను. రివ్యూలు అనేవి వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే రివ్యూలు డెఫినెట్గా నేను ఈ మధ్యకాలంలో నేను ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్తుంది అదే. రివ్యూస్ వల్ల ఒక సినిమాకి ప్లస్ మైనస్లు జరుగుతాయి. కానీ అందరిని నేను అడిగింది ఒకటే, మైనస్ ఓన్లీ ప్రొడ్యూసర్కే జరుగుద్ది. మీరు రాసే దానివల్ల ఎవరికేం కాదు. ఓన్లీ ఫైనాన్షియల్ డ్యామేజ్ జరిగేది ఎవరికి? ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్. అంతేగాని ఇంకా వేరే ఎవరికి ఏమవుతుంది? రిలీజ్ ముందు అందరు డబ్బులు వెళ్ళిపోతాయి, అందరు డబ్బులు డ్రా చేసేసుకుంటారు, అంత అయిపోద్ది. అవును, కాబట్టి ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ ప్రొడ్యూసర్. సో దానికి ఇప్పుడు సినిమాలు రిలీజ్ కాకుండా ముందు రాయడం వల్ల అవి ఆ సినిమాలకి ఎఫెక్ట్ అవ్వడాలు, ఆర్టికల్స్ రూపంలో కానీ దాని రూపంలో కానీ. అంటే జెన్యునిటీ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదన్నా మ్యాటర్ ఉందంటే ఎగ్జాక్ట్లీగా కన్వే చేస్తే బాగుంటుంది. సో సినిమాకు డ్యామేజ్ అయ్యేలాగా ఉండకూడదని నా అభిప్రాయం. ఓకే, మీరు అది నమ్ముతారా? సినిమాకి రివ్యూ అనేది ఎఫెక్ట్ ఉంటుందని నమ్ముతారా మీరు? అంటే ఎంతో కొంత 2.5 ఇచ్చిన రివ్యూస్ వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాలేదా? మరి ఎఫెక్ట్ లేదుగా. అదే 3.75 4 రేటింగ్ ఇచ్చిన సినిమాలు థియేటర్ల దగ్గర ఫ్లాఫులు కాలేదా? అదే అంటే ఆడియన్స్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్, కానీ ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ జర్నీ చేయాలన్నా, అంత డబ్బు పెట్టాలన్నా, ఇవన్నీ చేసి దే ఆర్ వాచింగ్ రివ్యూస్. దాంతో తేడా ఉంటుంది. ఓకే, సినిమాలు మీ సినిమా ఉన్నప్పుడు రిలీజ్లో కూడా కొన్ని సినిమాలు తీసుకొని రిలీజ్ చేశారు. మొన్న ఈ మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమా టైంలోనే డాకు మహారాజు రిలీజ్ చేశారు. డాకు అప్పుడు కొంతమంది ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మిమ్మల్ని ట్రోల్ చేశారు అనేది విషయం. అంటే అది ఎప్పుడు ఉండేదండి. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఒక సైడు, గేమ్ చేంజర్ ఒక సైడు, డాకు మహారాజ్ ఒక సైడు. 3 సినిమాలు, 2 సొంత సినిమాలు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే అది మా సొంత సినిమా కిందే లెక్క. సో 3 సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఆ సంక్రాంతి టైంలో తప్పు. ఆ టైంలో మ్యాటర్ ఆఫ్ 2-3 డేస్. అవును, పండగ అయిపోతే మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఆ 3-4 రోజుల్లో ఎంత రెవెన్యూ లాగాలి, కాబట్టి అందరికీ స్క్రీన్స్ కావాలి, అందరికీ షోలు కావాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలంటే టఫ్ టైం. సో అలాంటి టైంలో జాగ్రత్తగా ఉండి దాటేయడమే. హీరోలకి ఫ్యాన్ బేస్ అనేది మామూలుగా లేదండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్లలో ఒక్కొక్కసారి బలవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే మా హీరో కలెక్షన్స్ వేయాలి, మా హీరోకి థియేటర్స్ వేయాలి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయాలి, ఇవన్నీ చూపించాలని చెప్పి ప్రొడ్యూసర్ పైన, నిర్మాతల పైన ఒత్తిడి ఉంటుంది కదా. వాటిని ఎలా డీల్ చేస్తారు మీరు? చెప్పుకుంటూ వెళ్ళడమే, డీల్ చేసేది ఏముంది. మీ దగ్గర రాలేదా ప్రెషర్? స్టార్ హీరోలు ఈ రోజు వరకు నేను నా 30 years దాంట్లో నేను ఫ్యాన్స్తో ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు. కలెక్షన్స్ పోస్టర్స్ విషయంలో కానీ అప్పుడప్పుడు అలాంటివి జరుగుతాయి. అవన్నీ దాటేసాము. అందుకే మొన్న నేను స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు రియాలిటీలోకి రావాలి. అందరము ఒరిజినల్గా మన కాంటెంట్ ఎలా ఆడియన్స్కి రీచ్ అవుతుంది చెక్ చేసుకోవాలి. ఒరిజినల్గా రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఒరిజినల్గా కావాలి, ఫాల్స్ కాదు. అవునవును, ఫాల్స్ వేసుకుంటే ఆ టెంపరీ రిలీఫే. అవును, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం. ట్యాబ్లెట్ కాదు, క్యాన్సర్ వచ్చిందంటే ఒక ట్యాబ్లెట్తో తగ్గదు, దానికి ట్రీట్మెంట్ జరగాలి. ఇవాళ ఇండస్ట్రీకి క్యాన్సర్ ఉంది, అది మారాలి.